నేటి నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను. నేటి నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు దీవించును. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు, శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. నిన్నటి నుంచి కూడా చేదైన వేరు అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి మాట. పౌలు భక్తుడు చెప్తున్నాడు, చేదైన వేరు ఏదైనా మీలో మొలచి మిమ్మల్ని అపవిత్రం చేస్తుందేమో జాగ్రత్తగా చూసుకోమనేటువంటి మాటని ధ్యానం చేస్తున్నాం. చేదైన వేర్లు అంటే ఇంక ఏమేమో అనుకుంటాం. చాలా సందర్భాలలో మన ఆత్మీయ స్థితిగతులను మరి దిగజార చేసేటువంటివి అనేకమైన చేదైన వేర్లు మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి. మరి ఈరోజు మనము అసంతృప్తి అనేటువంటి చేదైన వేరు ఒకవేళ మన జీవితంలో, మన గృహంలో, మన యొక్క హృదయంలో ఉండిపోయిందేమో దాన్ని తొలగించుకోవడానికి మరి దేవుని యొక్క సహాయం అడుగుదాం. అసంతృప్తి అంటే చాలామందికి అన్నీ ఉన్నా కూడా వాళ్ళకి తృప్తి ఉండదు. చాలా సందర్భాలలో ఒకడు ఏదైనా సంపాదన మొదలుపెట్టినప్పుడు, వ్యాపారమో ఉద్యోగమో చేసి సంపాదన మొదలుపెట్టినప్పుడు సంపాదిస్తూనే ఇంకా దాని మీద ధ్యాస పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలని తన శరీరం అంతా పణంగా పెట్టి రాత్రి పగలు మధ్యాహ్నం అసలు శరీరాన్ని పట్టించుకోకుండా సంపాదన మీదే ధ్యాస నిలిపి ఇంకా వయసు రాకుండానే తక్కువ వయసులోనే ఆ విపరీతమైన మానసిక టెన్షన్స్కి, వ్యాపారంలో ఉన్న టెన్షన్స్కి, శరీరాన్ని పట్టించుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క అనారోగ్య లక్షణాలకి బలైపోతూ ఉంటారు చాలామంది. కారణం ఏంటంటే అసంతృప్తి. 1వ తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము అనే మాట ఉంది. మనం ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు. ఈ లోకంలో నుంచి పోయేటప్పుడు కూడా ఎంత సంపాదించినా, ఎంత ఈ లోకంలో ధనవంతులము, మిలియనీర్స్, ట్రిలియనీర్స్ అయినా సరే, వాళ్ళు ఎంత సంపాదించినా సరే ఈ లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం తీసుకొని వెళ్ళలేరు. కాబట్టి అన్న వస్త్రములు గల వారమై ఉండి తృప్తిగా ఉందాము అనేటువంటి మాట రాయబడి ఉంది. అంటే కేవలం తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు. యాక్చువల్గా ఒక మంచి గృహం ఉండాలి, ఒక మంచి ప్రయాణ సాధనాలు ఉండాలి, బిడ్డలను చదివించుకోవడానికి డబ్బులు ఉండాలి, వాళ్ళని సెటిల్ చేయడానికి కూడా మన దగ్గర అవసరమైనంత ద్రవ్యం ఉండాలి. అయితే మనం ఏది అవసరమో ఈ లోకంలో అంతవరకు సంపాదించుకునే సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. సంపాదన చాలా ముఖ్యం. అంటే నేను కేవలం సంపాదన గురించే మాట్లాడడం లేదు. ఈరోజు మన జీవితంలో ఉన్న ఒక చేదైన వేరు అసంతృప్తి అనేటువంటి మాటని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒకవేళ సంపాదన విషయంలో, డబ్బులు సంపాదించే విషయంలో చాలామంది అసంతృప్తిగా ఉండి ఇంకా దానికోసమే పరుగు పెడుతూ ఉంటే శోధకుడు వారిని పట్టుకొని వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు, వారి యొక్క కుటుంబ జీవితాన్ని పాడు చేస్తాడు, వారి యొక్క భక్తి జీవితము పాడైపోతూ ఉంటుంది, వాళ్ళు శరీర ఆరోగ్యం కూడా పాడైపోతూ ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక రకమైన చేదైన వేరు వచ్చి అదంతా కూడా పాడు చేయడం అనేది మనం చూస్తాం. ఇజ్రాయేలీలు వాళ్ళ ప్రయాణంలో ఆశ కొలది అడిగారంట దేవుణ్ణి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 18వ వచనంలో వారు తమ ఆశ కొలది ఆహారం అడిగారంట. దేవుడు వారిని నడిపించి తీసుకుని వెళుతున్నప్పుడు వాళ్ళకి వస్త్రాలు చిరిగిపోలేదంట, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట. అనుదినము కూడా చాలా పోషకాలతో నింపబడినటువంటి ఆహారాన్ని, పరలోకంలో దేవదూతలు భుజించే ఆహారాన్ని అంతరిక్ష ద్వారాలు తెరచి దానిలో నుంచి ప్రతి ఉదయాన్న వారి పాళెములోనికి ఆహారాన్ని ప్రభువు సప్లై చేస్తూ ఉండేవారు.
అది చాలా టేస్టీగా ఉండేటువంటి ఫుడ్ అది. పరలోకానికి సంబంధించిన ఫుడ్ అది. దాంట్లో నిజంగా చెప్పాలంటే అన్ని ప్రోటీన్స్, మినరల్స్, వాళ్ళ ప్రయాణానికి కావలసినటువంటి శక్తి, సత్తువ ఇచ్చేటువంటివన్నీ కూడా ఆ మన్నాలో ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. వారు అది తినినప్పుడు ఎవ్వరు కూడా వాళ్ళకి మాకు నడుములో నొప్పి ఉందని ఎవ్వరూ చెప్పలేదంట. వాళ్ళు నడిచి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళేమీ నొప్పి పట్టలేదంట. వారిలో అనారోగ్యము గలవారు ఒక్కరు కూడా లేరంట ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే వీళ్ళకి ఏం కావాలి? ఆరోగ్యానికి సంబంధించిన ఫుడే కదా వాళ్ళకి కావాలి. కానీ వాళ్ళు అది కాదు. మేము ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహారం ఒకటే కాదు మాకు కావాల్సింది, మాకు మాంసం కావాలి అని అడగడం మొదలుపెట్టారు వాళ్ళు. అన్ని లక్షల కాల్బలానికి ఆహారం ఎక్కడి నుంచి తెస్తాడు? నడిపించి తీసుకుని వెళుతున్నటువంటి నాయకుడు మోషే అడవడం మొదలుపెట్టాడు. నేనేమన్నా మిమ్మల్ని కన్నానా, మిమ్మల్ని మోసానా, ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు, నేను ఎక్కడి నుంచి తేగలను ఈ ఆహారాన్ని అని ఏడుస్తున్నాడు. ఎందుకంటే వారు ఆశ కొలది అడుగుతున్నారంట. కోపం వచ్చేస్తుందంట వాళ్ళకి, మాంసం తినలేకపోవడం వల్ల, మాంసం దొరకకపోవడం వల్ల. ఆ దేశంలో ఉన్న కూరలు జ్ఞాపకం వస్తున్నాయంట, దుంపలు జ్ఞాపకం వస్తున్నాయంట, చాలా జ్ఞాపకం వచ్చి ఆశ కొలది వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు తృప్తి లేదు వాళ్ళకి. కడుపు నిండా ఆహారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, నడిపించి తీసుకుని వెళుతున్న నాయకుడు ఉన్నాడు. వారికి మధ్యలో దాహం వేస్తే బండలో నుంచి వాటర్ వస్తుంది, వారు పాట పాడితే బావిలో నుంచి ఉబుకుతుంది జీవజల నదులు వస్తున్నాయి. వాళ్ళకి ఏలిము కనబడింది. అక్కడ ఎన్నో ఈత చెట్లు, ఖర్జూర చెట్లు కనబడుతున్నాయి, నీటి ఊటలు కనబడుతున్నాయి. వెళుతున్నారు. అయినప్పటికీ వారి జీవితంలో వారికి తృప్తి లేదు. జాగ్రత్తగా గమనించండి. కొంతమందికి ఎంత తిన్నా తృప్తి ఉండదండి. ఇందాక నేను సంపాదించడం గురించి మాట్లాడాను కదా, ఇప్పుడు తిండి ఎంత తిన్నా తృప్తి ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. తింటూనే ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆశ అలా కలుగుతూ ఉంటుంది అన్నమాట ఆహార పదార్థాల మీద. మన శరీరానికి కావలసినటువంటి పోషణ కొరకు, అన్నీ అందడం కొరకు తీసుకునే ఆహారం అనేది కాదు, చాలా విపరీతమైనటువంటి నాలుకను తృప్తిపరిచేటువంటి ఆహారం కోరుతూ ఉంటుంది వాళ్ళ శరీరం. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, వండుకుందాం, మనం వండుకోలేకపోతే తెచ్చుకుందాం, ఈరోజు ఇది తిన్నాం, రేపు అది తిన్నాం, అక్కడ అది దొరుకుతుందంట. ఇదే అంటే ధ్యాస అంతా. ఎంత తిన్నా వారికి తృప్తి లేదంట. ఎంత తిన్నా, మాంసం ఎంత తిన్నా తృప్తి లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మాంసాహారం హెచ్చుగా తినేవారితో నువ్వు స్నేహం చేయొద్దు అని సామెతల గ్రంథకర్త చెప్తాడు. మాంసం హెచ్చుగా తినేవాడితో నువ్వు స్నేహం చేయొద్దయ్యా, అది మంచి పద్ధతి కాదు అన్నట్టు బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆహార విషయంలో కూడా మితముగా ఉండాలి. ఏదైనా సరే అన్ని విషయాలలో మితముగా ఉండి తృప్తి కలిగి మీరు జీవించండి. ఒకవేళ తృప్తి లేకపోతే అది మీ జీవితంలో ఒక చేదైన వేరు కింద అది తయారైపోతుంది. అది చాలా భయంకరము అనేటువంటి మాటని ధ్యానం చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఇంకా జనవరి నెలలో మనం వెళుతూ ఉన్నాం కాబట్టి మన జీవితంలో కొన్ని అంటే ఉండాల్సినవి ఉంచుకుంటూ, విసర్జించాల్సినవి విసర్జిస్తూ, మన జీవితంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన చేదైన వేర్లు కత్తిరించుకుంటూ వెళ్ళిపోతే ఆశీర్వాదకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి జీవితంలోనికి ఎంటర్ అవుతామండి. చాలామంది క్రొత్త సంవత్సరంలో చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇలా ఉందాం, అలా ఉందాం, ఈ సంవత్సరం ఇలాంటి ప్రణాళికలు ఉన్నాయి, ఈ సంవత్సరం అలాంటి ప్రణాళికలు ఉన్నాయని. వాటితో పాటు ఈ జనవరి నెలలో ఒక ప్రణాళిక కలిగి ఉండండి. మన శరీరంలో, మన జీవితంలో, మన ఇంట్లో చేదైన వేరు ఏది ఉండడానికి వీల్లేదు అని చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అలాంటి చేదైన వేర్లు మా జీవితంలో ఏవి లేకుండా సహాయం చేయండి అని అడుగుతూనే తృప్తి కలిగి ఉండడానికి అవసరమైన కృప ఇవ్వండి ప్రభువా అని అడుగుదాం. కొంతమందికి చాలా విపరీతమైనటువంటి ఇంట్లో సామాన్లు కొంటూ ఉంటారు. అవి వంట సామాన్లే కానివ్వండి, లేదంటే ఫర్నిచరే కానివ్వండి, గృహానికి సంబంధించిన ఏ వస్తువులే కానివ్వండి, తృప్తి ఉండదు వాళ్ళకి. ఇది కొంటారు, మళ్ళీ అది కొంటారు, మళ్ళీ అది కొంటారు, ఇవి తీసేస్తారు, అవి పెడతారు, అవి తీసేస్తారు, ఇవి పెడతారు. ఇంతకంటే పెద్ద ఇంట్లోకి వెళదాం అనుకుంటారు, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్. ఇది కాదు, సొంత ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు, ఒకటి కాదు ఇంకోటి కొనుక్కుందాం అనుకుంటారు. ఇది బాగాలేదు, పాతదైపోయింది, ఏరియా మార్చుదాం అనుకుంటారు. తృప్తి లేదు వాళ్ళకి. అనవసరమైనటువంటి తలనొప్పితో, అనవసరమైనటువంటి బంధకాలతో,
అలాంటి లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క చెత్తను వాళ్ళ హృదయాలలోనికి వాళ్ళ ఇంట్లోనికి తెచ్చుకోవడం ద్వారా వాళ్ళు నిజమైన ఆత్మీయతను కోల్పోతారు. దేనికోసం మన నిరీక్షణ, ఎలా వచ్చాము ఎలా వెళతామో అనే విచక్షణే కోల్పోతారు. సడన్గా వాళ్ళ జీవితంలో ఆఖరి దినం అంటూ వస్తుంది. అప్పుడు వారు ఏమీ సంపాదించుకోరు, పరలోకాన్ని కూడా వాళ్ళు కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించండి, దేని కొరకు మేము ఇక్కడ బ్రతుకుతున్నాము, ఎలా తృప్తిగా జీవించాలి. కొంతమంది చాలామంది ఉంటారండి, వాళ్ళు చదువుతూనే ఉంటారు. విస్తారమైన విద్యాభ్యాసం కూడా అంత మంచిది కాదని రాయబడి ఉంది. అంటే అవసరమైన వారు చదువుకోవడం, ఇంకా నాలెడ్జ్ సంపాదించుకోవడం మంచిదే. అవసరం లేకుండా కూడా చదువుకుంటూ ఉంటారు వాళ్ళు చాలామంది. అవసరమైన మేర ఏదైనా అతి చేయడం మంచిది కానే కాదు, తృప్తి కలిగి జీవించాలి అని లేఖనం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 30వ అధ్యాయం 15వ వచనంలో. ఇలాంటి తృప్తి లేనటువంటి ఒక జీవి, ఇది వరకు మనం మాట్లాడుకున్నాం. ఇది తృప్తి లేనటువంటి ఒక జీవి, దాని పేరు జలగ. ఏమంటామంటే, ఏంటి జలగలాగా అలా పట్టుకుని పీడించేస్తున్నాడు వాడు అంటారు ఎవరైనా సరే. ఏంటి జలగలాగా పట్టుకుంటే వదలడం లేదు అంటారు. అంటే ఎందుకని? ఆ జలగ యొక్క లక్షణం ఎలాంటిదంటే, అది ఒక మనిషి కాళ్ళను కానీ, ఒక పశువు యొక్క కాళ్ళను కానీ, దాని శరీరాన్ని కానీ పట్టుకుందంటే దానికి అవసరమైన దానికంటే అధికమైన ఆహారాన్ని అది భుజించేస్తూ ఉంటుంది. జలగ యొక్క ఆహారం రక్తం కదా. అదేం చేస్తుందంటే, దానికి ఉన్నటువంటి శరీర బరువు కంటే 5 రెట్లు ఎక్కువైనటువంటి బరువు కలిగినటువంటి ఆ రక్తాన్ని పీల్చేస్తుంది. అది దాని శరీర బరువు ఒకవేళ అంత ఉండదండి, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే 1 కేజీ అనుకోండి, కానీ అది 5 కేజీల ఆహారాన్ని తీసేసుకుంటుందంట. కాబట్టి ఎవరినైనా సరే ఎక్కువ తృప్తి లేనటువంటి మనుషులను చూసినప్పుడు ఏంటి జలగలాగా అని అంటాం మనం. ఎలాగునో సామెతల గ్రంథకర్త అదే రాస్తున్నాడు. ఈ జలగ కంట, ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ 30వ అధ్యాయంలో 15వ వచనంలో ఉన్నటువంటి ఈ జలగ కంట 2 పిల్లలు ఉన్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 2 పిల్లలకి పేర్లు పెడతాం కదా, మన పిల్లలు పుడితే పేర్లు పెడతాం కదా, అలాంటి పేర్లు పెట్టిందంట. ఫస్ట్ బిడ్డ పేరు ఇమ్ము అంట. ఇమ్ము అంటే ఇంగ్లీష్లో గివ్. సెకండ్ బిడ్డ పేరు కూడా ఇమ్ముయే, అంటే ఇంగ్లీష్లో గివ్. అంటే ఈ జలగకి ఎంతమంది పిల్లలు పుట్టినా సరే అదే పేరు. ఇమ్ము 1, ఇమ్ము 2 అనుకుంటా, బహుశా మనకు తెలీదు. అంటే అర్థం ఏంటంటే గివ్ అండ్ గివ్ అనమాట. ఇవ్వండి, ఇస్తూనే ఉండండి, ఇస్తూనే ఉండండి, ఇస్తూనే ఉండండి. కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సంపాదన, ఇంకా సంపాదన, ఇంకా సంపాదన. తిండి, ఇంకా తిండి, ఇంకా తిండి. బట్టలు, ఇంకా బట్టలు, ఇంకా బట్టలు, ఇంకా ఖరీదైనవి, ఇంకా ఏవో. కొంతమందికి బంగారం పిచ్చి ఉంటుంది. ఇంకా ప్రతి పైసా కూడా వాళ్ళు తినరండి, చాలామంది తినరు. తినేది అసలు ఏ పౌష్టికాహారం కూడా తీసుకోరు వాళ్ళు. ఇక దొరికిన డబ్బంతా పక్కన పెట్టి బంగారం 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 అది కొంటూనే ఉంటారు. అదొక రకమైన పిచ్చి అండి అది. కానీ వెళ్ళేటప్పుడు ఏమి కూడా తీసుకుని వెళ్ళడానికి అవ్వదు, ఒక్క ఉంగరం కూడా పెట్టరు. పోనీలే పరలోకానికి మంచి ప్రయాణం చేసి పంపిస్తున్నాం మనం, పరలోక ప్రయాణం చాలా గొప్పది కాబట్టి ఒక ఉంగరం పెడదాం మా డాడీకని ఎవరు ఉంగరం కూడా పెట్టరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అదే తిమోతికి రాసిన పత్రికలో రాయబడి ఉంది. మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుంచి పోయేటప్పుడు మనం ఏమీ తీసుకుని పోలేము గనుక అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి కలిగి ఉందాము. సంతృప్తి లేనటువంటి జీవితము మనకి వద్దు. అసంతృప్తి అనేటువంటి చేదైన వేరును ఈరోజు కత్తిరించాలని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కొంతమంది త్రాగుతూ ఉంటారు, త్రాగుబోతులు, మంచినీళ్ళు కాదండి, త్రాగుబోతులు త్రాగుతూ ఉంటారు. కొంచెం మొదలు పెడతారు, చాలా తక్కువ మొదలు పెడతారు, ఇంకొంచెం అంటారు, ఇంకొంచెం అంటారు, చిన్న బ్రాండ్ అంటారు, ఇంకొంచెం పెద్ద బ్రాండ్ అంటారు, ఇంకా కాస్ట్లీది అంటారు, ఇంకా కాస్ట్లీది అంటారు, ఇంకా ఇంకా ఖరీదు పెడుతూ ఉంటారు. డబ్బులంతా, సంపాదన అంతా, ఇంట్లో వాళ్ళ రక్తం అంతా తీసుకెళ్ళి ఆ యొక్క త్రాగుడు అనేటువంటి వ్యసనానికి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే త్రాగుతూ ఉన్నాడు, వాడికి తృప్తి లేదు. కొంచెం తాగుదాం, జస్ట్ ఏదో మాటల్లో చెప్తూ ఉంటారు కదా, ఏదో క్వార్టర్ తాగుదాం, అంత సరిపోతుంది, నేను అంతే తాగాను అలా అంటూ ఉంటారండి చాలామంది. కానీ తర్వాత వాళ్ళు ఇంక అసలు మితిమీరి వాళ్ళ అసలు ఎంత తాగుతున్నారో తెలియలేనంత, బాటిల్ కొనడానికి ఎంత ఖరీదవుతుందో ఇంకా ఆలోచించకుండా ప్రాణాన్ని సహితం పణంగా పెట్టేసి వాళ్ళు త్రాగుతూనే ఉంటారు. దానిలో వాళ్ళకి తృప్తి దొరకదండి. కొంతమంది తిరుగుతూ ఉంటారండి, బయట తిరగాలి వాళ్ళు, ఇంట్లో ఇష్టం ఉండదు. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు చాలామంది ఉంటారు, ఇంట్లో ఉంటే ముఖం మార్చుకుని ఉంటారు వాళ్ళు. బయటికి వెళితే వాళ్ళంత హుషారుగా ఇంకెవరు ఉండరండి. అది ఆడవాళ్ళు ఉంటారు చాలామంది, బయటకు తిప్పాలి అటువంటి వాళ్ళని. తిరగడమే తిరగడమే, వీకెండ్స్ తిరుగుతూ ఉంటారు,
హాలిడేస్ వస్తే తిరుగుతూ ఉంటారు, సెలవులు పెట్టి కూడా తిరుగుతారు. ఏ చిన్న ఫంక్షన్, పెళ్ళి, శుభకార్యం ఏ ఊర్లో ఎవరు చెప్పినా తిరుగుతూనే ఉంటారు. తిరుగుతూనే ఉండాలి. వాళ్ళకి ఇంకా తృప్తి లేదు, తిరుగుతూనే ఉండాలి. ఏ ఫంక్షన్స్ లేకపోతే వాళ్ళే తిరుగుతూ ఉండాలి. డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటూ ఉండాలి. వాళ్ళు తిరుగుబోతుతనం చూడండి, కయ్యను దురాత్మ అంటారు దాన్ని. దేశదిమ్మరితనం అన్నమాట అది. దేశాల మీద అంటే ఇంకా ఈ ఊరు చూసాం, రాష్ట్రం కూడా దాటాం, దేశం కూడా దాటాం. మాకు తిరగడం అంటే చాలా ఇష్టం అండి, మేము అలా తిరుగుతూనే ఉంటాం, మాకు ఇంట్లో ఉంటే అంత ఇష్టం లేదండి అని కూడా చెప్తూ ఉంటారు. మనకి చాలా పని ఉంది ఈ భూమి మీద. దేవుని కొరకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. మనం దేవుని కొరకు ఎంత వెచ్చిస్తున్నాము, ఎంత ఉపయోగిస్తున్నాము, ఎంత దేవునికి మనం ఉపయోగకరమైన జీవితం మనం జీవిస్తున్నాము, దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని యొక్క పనుల కొరకు, దేవుని కార్యాల కొరకు ఎంత వెచ్చిస్తున్నాము. సమయము మనకిచ్చిన ధనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసంతృప్తి వద్దండి. చాలామందికి కూడా దేవుడిచ్చినటువంటి బిడ్డలను బట్టి, దేవుడిచ్చినటువంటి సంపాదనను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ చిన్న గృహాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ చిన్న వెహికల్ని బట్టి మీరు తృప్తి కలిగి ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి మీరు వందనాలు చెప్పి చూడండి. ప్రభా, ఈ కార్ ఇచ్చావు, లేదంటే ఈ బండి ఇచ్చావు, లేదంటే ఈ సైకిల్ ఇచ్చావు, నీకు వందనాలు. ఇచ్చిన ఈ వాహనాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన ఈ మంచి బిడ్డలను బట్టి వందనాలు, ఇచ్చిన ఈ భర్తను బట్టి వందనాలు అని చెప్పండి. అంటే నేను ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటిలో లోపాలు ఉండొచ్చు. వాళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు, మంచి వాళ్ళు కాదవ్వచ్చు, అసలు మనకి పనికి వచ్చేవి అవ్వచ్చు, పనికి రానివి అవ్వచ్చు నీ దగ్గర ఉన్నవి. కానీ మీరు ఇలా చెప్పి చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా, తృప్తి కలిగి జీవించడం ద్వారా అద్భుతమైన విజయం వస్తుందంట మీ ఇంట్లోనికి. నువ్వు ఎప్పుడైతే స్తుతులు చెల్లించడం మొదలు పెడుతున్నావో వెంటనే ఆశీర్వాదము నీ గృహంలోనికి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదొక సూత్రం. కాబట్టి ఈ రోజు నుంచి ఏమి కలిగి ఉన్నామో దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఈ యొక్క నెలలో మీరు మొదలు పెట్టండి. సంతృప్తి కలిగి జీవించండి. అసంతృప్తి అనేటువంటి ఆ వేరుని కాల్చివేయండి. గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలయ. మేమేమై ఉన్నామో కేవలం నీ కృప ద్వారానే నాయన. నీ కృపచేతనే నాయన మేము సమస్తము సంతృప్తి కలిగి జీవించడానికి అవసరమైన కృప మాకు దయచేయమని, ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని దేవా, ఎవరికి ఏది అవసరమైన మేర లేకుండా ప్రభువ అనవసరంగా ఉందో అటువంటివి నాకు తోచినవి, నా కనులెదుట ఉన్నవి కొన్ని మాత్రమే నేను మాట్లాడగలిగాను. కానీ ఎవరు ఏ విషయంలో అలా అసంతృప్తిగా ఉండి దేవా రకరకాల వ్యసనాలకి నాయన బానిసలు అయిపోతున్నారు, రకరకాల బాధలను కొని తెచ్చుకుంటున్నారు, అటువంటి వారందరినీ దర్శించండి. ఈరోజు అసంతృప్తి అనే చేదైన వేరు వారి గృహంలో నుంచి బయటికి పారిపోవడానికి సహాయం చేయండి. తృప్తి కలిగి జీవించడానికి అవసరమైన కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.